నమస్కారం. క్యూకే న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆస్తి కోసం సొంత చెల్లెల్నే ఇంటి నుంచి గెంటారా అన్న సీఎం. చెల్లెలకేం న్యాయం చేయలేని వారు మహిళలకు న్యాయం చేస్తారని ప్రశ్న. మహిళల హక్కులపై మాట్లాడే ముందు ఇంట్లో న్యాయం చేయాలన్న రేవంత్. మహిళలను అవమానించిన చంద్రబాబు క్షమాపణ చెప్పాలన్న రోజా. మహిళలను గౌరవించడం నేర్చుకోవాలని హితవు. మహిళలను అవమానిస్తే చూస్తూ ఊరుకోమన్న రోజా. ఇతరులకు నీతులు చెప్పే ముందు మహిళలను గౌరవించాలని వెల్లడి. ఆటోలను ఈవీలుగా మార్చేందుకు 1.5 లక్షల సబ్సిడీ. హైదరాబాద్ ఆటో డ్రైవర్లకు భారీ సబ్సిడీ. పెట్రోల్ డీజిల్ ఆటోలకు గుడ్ బై, ఈవీలకు భారీ ప్రోత్సాహం. డీఎస్సీపై తప్పుడు ప్రచారం వద్దని మాధవ్ హెచ్చరిక. ఉద్యోగ అభ్యర్థుల్లో అనవసర ఆందోళన సృష్టించొద్దని వ్యాఖ్య. డీఎస్సీ నియామకాల్లో నిబంధనల ప్రకారమే వెల్లడి. నిరాధార ఆరోపణలతో నిరుద్యోగులను భయపెట్టొద్దన్న మాధవ్. రేషన్ కార్డులపై రేవంత్ ఉత్తమ్ ఫోటోలెందుకన్న సునీత. రేషన్ కార్డుల విషయంలో ఉత్తమ్ మాటల్లో ఏది నిజమని ప్రశ్న. ప్రజా సంక్షేమ పథకాలను పార్టీ ప్రచారంగా మార్చొద్దని వ్యాఖ్య. రేషన్ కార్డులపై ప్రభుత్వం పూర్తి వివరాలు చెప్పాలని డిమాండ్. సొంత చెల్లెలకి న్యాయం చేయలేని వారు రాష్ట్రంలోని ఆడబిడ్డలకు ఎలా న్యాయం చేస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఆస్తిలో భాగం ఇవ్వాల్సి వస్తుందనే కారణంతో సొంత చెల్లెల్ని ఇంటి నుంచి బయటకు పంపించారని ఆరోపించారు. కుటుంబంలోనే మహిళలకు న్యాయం చేయలేని వ్యక్తులు సమాజంలో మహిళల హక్కులు, సంక్షేమం గురించి మాట్లాడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మహిళలకు సమాన హక్కులు, గౌరవం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఆడబిడ్డల భద్రత, ఆర్థిక సాధికారత, సంక్షేమం కోసం ప్రభుత్వం పలు కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. మహిళలకు ఆస్తి హక్కులు, విద్య, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. సమాజంలో మహిళలను గౌరవించే వాతావరణం ఏర్పడాలని సీఎం ఆకాంక్షించారు. మహిళల సమస్యలను రాజకీయ కోణంలో కాకుండా మానవీయ కోణంలో చూడాలని సూచించారు. ఇంత దుర్మార్గం ఉన్నది. సొంత చెల్లెలకే న్యాయం చేయలేనోడు తెలంగాణ రాష్ట్రంలో 2 కోట్ల మంది ఆడబిడ్డలకు న్యాయం చేస్తాడా? కన్న కొడుకు దుర్మార్గంగా వ్యవహరిస్తుంటే దౌడ మీదంగా పెట్టి కొట్టాల్సిన తండ్రి ఫామ్ హౌస్లో బోర్లో వండుకున్నాడు. కొడుకు తప్పుడోడైతే సరిదిద్దాల్సింది తండ్రి కాదా? ఇవాళ సొంత బిడ్డని ఇంట్లోకెళ్ళి బయటకు వెళ్ళగొడుతుంటే కొడుకు, తండ్రి మౌనంగా ఉన్నాడంటే ఆ నేరంలో తండ్రి కూడా సగం భాగం ఉన్నట్టే. అట్లాంటి తండ్రి కొడుకులు మన రాష్ట్రానికి దాపురించిండ్రు. వీళ్ళే ఈ తెలంగాణ రాష్ట్రానికి శనీశ్వరులు. తెలంగాణ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తారు. అతనికంటే గనుడు ఆచంట మల్లన్న అన్నారు. తండ్రి కొడుకులు ఇంట్లుంటే ఆ మేనల్లుడేమో రాష్ట్రంలో కరువు రావాలి, వర్షాలు కురవద్దు, ప్రజలు రావాలి అని తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో ఓటుకు నోటు కేసులో పట్టుబడి రాష్ట్రానికి రావాల్సిన 2 లక్షల కోట్లను వదిలేసి చంద్రబాబు నాయుడు పారిపోయి వచ్చారని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ఆరోపించారు. చంద్రబాబు రాజకీయ జీవితంపై తీవ్ర విమర్శలు చేస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఓటుకు నోటు కేసు సమయంలో చోటు చేసుకున్న పరిణామాలను ప్రజలు ఇంకా మర్చిపోలేదన్నారు. రాష్ట్ర ప్రయత్నాల విషయంలో చంద్రబాబు వైఖరిపై ప్రశ్నలున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రత్యేక హోదా, విభజన హామీల వంటి అంశాల్లో ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయ నాయకులు తమపై ఉన్న ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు. గతంలో జరిగిన రాజకీయ పరిణామాలను ప్రజలకు గుర్తు చేస్తూ వైఎస్ఆర్సీపీ నేతలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో ఎవరు విఫలమయ్యారో ప్రజలే నిర్ణయిస్తారన్నారు. అభివృద్ధి, సంక్షేమం, ఉద్యోగాలు, పెట్టుబడుల విషయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. ఆ ఫ్రీ బస్ కోసం ఆ మహిళ ఎందుకు విశాఖపట్నం వచ్చేస్తారు? అక్కడ పచ్చి అబద్ధమని అర్థమైపోయింది. అలాగేనంట ఆవిడంట రోజుని ఫ్రీ బస్ లో విజయనగరం అమ్మాయి అనమాట. ఆవిడ విజయనగరం నుంచి వైజాగ్ ఫ్రీ బస్ లో వస్తూ ఉంటారట. ఆవిడ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. అయితే నాకు ఒక డౌట్ వచ్చింది అనమాట. ఇందులో వీళ్ళు ఒక లాజిక్ మిస్ అయ్యారు. విజయనగరం నుంచి విశాఖపట్నంకి వెళ్లే సూపర్ లగ్జరీ బస్సులో ఫ్రీ బస్ ఉందా? లేదు కదా. అలాగే తీసుకుంటే నాన్ స్టాప్ బస్సులో ఫ్రీ బస్ ఉందా? లేదు కదా. అలాగే ఏసీ బస్సులో ఏమైనా ఫ్రీ బస్ ఉందా? అది కూడా లేదు.
మరి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అమ్మాయి విజయనగరం నుంచి వైజాగ్కి పల్లె వెలుగు బస్సులో వస్తుందా, లేదంటే అల్ట్రా పల్లె వెలుగు బస్సులో వస్తుందా, లేదంటే ఎక్స్ప్రెస్ బస్సులో వస్తుందా? నాకు తెలియక అడుగుతున్నాను. మరి సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా జాబ్ చేస్తున్న అమ్మాయితో ఇలాంటి పచ్చి అబద్ధాలు చెప్పించారు కదా, నిజంగా మీకు సిగ్గు అనిపించట్లేదా చంద్రబాబు నాయుడు గారే నేను అడుగుతూ ఉన్నాను. ఈ రోజుల్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎవరైనా పల్లె వెలుగు బస్సుల్లో వస్తూ ఉన్నారా? ఎంత దారుణంగా కొత్త రేషన్ కార్డులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోలు ఎందుకు పెట్టారని మాజీ మంత్రి ఎమ్మెల్యే సునీత వాకిటి ప్రశ్నించారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి అబద్దాలు మాట్లాడారని విమర్శించారు. రాష్ట్రంలో ప్రభుత్వానికి స్పష్టమైన విధానం లేదని ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 6,47,000 రేషన్ కార్డులు ఇచ్చినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శాసనమండలిలో స్వయంగా చెప్పారని గుర్తు చేశారు. అయితే ఇప్పుడు గత ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని ఉత్తమ్ చెప్తున్నారని, ఈ రెండు వ్యాఖ్యల్లో ఏది నిజమో చెప్పాలని డిమాండ్ చేశారు. రేషన్ కార్డుల విషయంలో ప్రజలకు వాస్తవాలు వెల్లడించాలని కోరారు. ప్రభుత్వం కొత్త కార్డులు జారీ చేస్తే అభ్యంతరం లేదని, అయితే రాజకీయ నాయకుల ఫోటోలు పెట్టడం ద్వారా ప్రభుత్వ పథకాలను పార్టీ ప్రచారంగా మార్చకూడదని విమర్శించారు. ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించకూడదని సూచించారు. మినిస్టర్ గారు మరి క్లియర్ గా చెప్పడం జరిగింది, నేను మీకు వినిపిస్తాను. A total of 6,47,479 new food security cards covering 20,69,000 beneficiaries were issued in the state from 2016 to 2023. అంటే 2016 to 23 ఎవరున్నారు? కాంగ్రెస్ పార్టీ ఉందా? బీఆర్ఎస్ పార్టీ కాదా? బీఆర్ఎస్ పార్టీ 6,47,400 చిల్లర రేషన్ కార్డ్స్ ఇస్తే మీరు ఒక్క రేషన్ కార్డు కూడా ఇయ్యలేదని చెప్పేసి ఎందుకు అబద్ధాలు చెప్తా ఉన్నారు? అంటే అసెంబ్లీలో ఒక విధానం, బయట మాట్లాడేది ఒక విధానం అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. మరి ఈరోజు మీరు స్మార్ట్ కార్డ్స్ ఇస్తున్నారని చెప్తున్నారు. స్మార్ట్ కార్డ్స్ దేనికి ఇస్తున్నారు? మీరు ఇచ్చిన వాటికి ఇస్తున్నారా? మొత్తం 1,06,000 కార్డ్స్ ఉన్నాయి. అంటే మేము 97 లక్షల కార్డ్స్ ఇస్తే ఇప్పుడు 1,06,000 కార్డులు ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నట్టయితే మీరు ఇచ్చింది ఎన్ని? కనీసం 9 లక్షల కార్డ్స్ కూడా ఇవ్వలేదు. కానీ దానికి గొప్ప చెప్పుకుంటూ పాతగా ఉన్నటువంటి రేషన్ కార్డ్స్ కూడా మరి స్మార్ట్ కార్డ్స్ విధానం పేరుతో మీ ఫోటోలు పెట్టుకుంటున్నారు. మీరే అన్నారు రేషన్ కార్డ్ అంటే కాగితం కాదు, అది ఆకలి తీర్చేటువంటి కార్డ్ అని చెప్పేసి. మరి దీంట్లో మీ ఫోటోలు ఎందుకు అని అడుగుతున్నారు. గతంలో ఏ రాష్ట్రంలోనైనా రేషన్ కార్డు ఇస్తే ఆ గౌరవ ముఖ్యమంత్రి గారి ఫోటోలు ఎక్కడ పెట్టుకోలేదు. కానీ ఈ రోజు స్మార్ట్ కార్డు ఇచ్చేటప్పుడు మీరు మీ ఫోటో మరి అదేవిధంగా మంత్రుల ఫోటోలు ఎందుకు పెట్టుకుంటున్నారు? ఇది పర్మనెంట్ గా ఉండేటువంటి కార్డు. ఈ రోజు ప్రభుత్వాలు మారుతాయి, ముఖ్యమంత్రులు మారుతుండొచ్చు, కానీ కార్డు మాత్రం అట్లనే ఉంటది. మీరు ఈ పద్ధతి కరెక్ట్ కాదు. మీ సొంత డబ్బా కొట్టుకోవడానికే ఈ రేషన్ కార్డులు ఇస్తున్నారని చెప్పేసి స్పష్టంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఆలయ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఉత్సవాల నిర్వహణకు సంబంధించి ఆలయ కార్యనిర్వహణాధికారి పెంచల కిషోర్ మీడియా సమావేశం నిర్వహించి పలు వివరాలను వెల్లడించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఆలయ పరిసరాల్లో పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్, భద్రత వంటి అంశాలకు ప్రాధాన్యమిస్తున్నామన్నారు. ఉత్సవాల సమయంలో భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉన్నందున ప్రత్యేక క్యూ లైన్లు, నియంత్రణ చర్యలు చేపడతామని తెలిపారు. భక్తుల దర్శనానికి అవసరమైన ఏర్పాట్లను సమన్వయం చేస్తున్నామన్నారు. పోలీస్ శాఖతో కలిసి భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణకు కూడా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆలయానికి వచ్చే భక్తులకు సమాచారం అందించేందుకు ప్రత్యేక సిబ్బందిని అందుబాటులో ఉంచుతామన్నారు. ఉత్సవాల సందర్భంగా ఆలయ సాంప్రదాయాలు, ఆచారాలకు అనుగుణంగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ రకంగా మా అంచనా ప్రకారము 80,000 నుంచి 1,00,000 వరకు బ్రహ్మోత్సవాల్లో భక్తులు పాల్గొనే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళందరితో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సవ్యంగా, సులభతరంగా దర్శన భాగ్యం కలిగించడానికి ఏర్పాటు చేయడానికి జిల్లా కలెక్టర్ గారిని ఈ మధ్యనే కలవడం జరిగింది. జిల్లా అధికారులందరితో కూడా కోఆర్డినేషన్ మీటింగ్, ఎస్పీ గారు, కలెక్టర్ గారు, మిగిలిన జిల్లా అధికారులందరూ కూడా 22వ తారీఖున మన దేవస్థానం ఆవరణలోనే కోఆర్డినేషన్ మీటింగ్ పెడుతున్నారు. సో ఈ కోఆర్డినేషన్ మీటింగ్లో ఎలాంటి ఏర్పాట్లు చేయాలి, ఏ డిపార్ట్మెంట్ ఏం చేయాలి అనేది, పోలీసు వారి బందోబస్తు అరేంజ్మెంట్, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్, మెడికల్ అండ్ హెల్త్, ఫైర్,
పంచాయతీరాజ్ ఇలా అన్ని డిపార్ట్మెంట్ల యొక్క సహకారం తీసుకుంటున్నాం. వీళ్ళందరూ ముందస్తుగానే ఇప్పటికే కొంతమంది ఫీల్డ్ స్థాయి అధికారులు కాణిపాక దేవస్థానం విజిట్ చేసి ఏమేమి చర్యలు తీసుకొని యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటున్నారు. సో 22వ తారీఖున ఖచ్చితంగా అందరూ జిల్లా స్థాయి అధికారులు వస్తారు కాబట్టి ఒక క్లారిటీ వస్తుంది. వారికి ఏమేమి పనులు చేయాలనేది జిల్లా కలెక్టర్ గారు నిర్దేశించి ఈ లక్షలాది భక్తులు వచ్చినప్పుడు ఎలా క్రౌడ్ మేనేజ్మెంట్, వాళ్ళకి మనం తగిన క్యూ లైన్ మేనేజ్మెంట్ ఇవన్నీ గురించి కూడా కలెక్టర్ గారు, అదేవిధంగా ఎమ్మెల్యే గారు, ఎస్పీ గారు, మన బోర్డు, టెస్ట్ బోర్డు చైర్మన్, టెస్ట్ బోర్డు చైర్మన్ అందరూ కూడా వాళ్ళకి గైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ రకంగా మనం రాబోయే బ్రహ్మోత్సవాల్లో మరింత ఘనంగా, అదేవిధంగా భద్రంగా, సమగ్రంగా, అదేవిధంగా సులభతరంగా వాళ్ళకి దర్శనం జరిగేలా ఏర్పాటు చేయడానికి కృషి చేస్తుంది. భారత మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహార్ వాజ్పేయి వర్ధంతి సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వాజ్పేయి దేశ రాజకీయాల్లో విలువలకు పెద్దపీట వేసిన నాయకుడిగా బీజేపీ నేతలను కొనియాడారు. ఆయన ప్రధానిగా ఉన్న సమయంలో దేశ మౌలిక వస్తుల అభివృద్ధికి అనేక కీలక చర్యలు చేపట్టారని గుర్తు చేశారు. రహదారులు, జాతీయ రహదారులు, టెలిఫోన్ వ్యవస్థ, గ్యాస్ కనెక్షన్ల విస్తరణ వంటి కార్యక్రమాలు దేశ అభివృద్ధికి బలమైన పునాది వేశాయని పేర్కొన్నారు. వాజ్పేయి రాజకీయ జీవితం నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. విభిన్న రాజకీయ అభిప్రాయాలను గౌరవిస్తూ ప్రజాస్వామ్య విలువలు కాపాడిన నాయకుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉందని తెలిపారు. భారత ఒక రాజకీయ యుగంలో ఒక స్వర్ణ యుగం కింద అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క ప్రభుత్వం సమయాన్ని చూస్తారు. అంతేకాకుండా విలువలతో కూడినటువంటి రాజకీయాలు, ఆ విలువలు ఎట్లా అంటే ఒక్క ఓటుతోని 13 నెలల ప్రభుత్వం పడిపోతున్నటువంటి ఒక నేపథ్యంలో ఆ ఒక్క ఓటు కూడా మేనేజ్ చేయగలుగుతుండే కానీ చేయలేదు. ఎందుకంటే విలువలతో కూడిన రాజకీయాలు ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఇచ్చినటువంటి ఒక దానికి ప్రాముఖ్యత. కాబట్టి ఈరోజు ఉన్నటువంటి ఒక రాజకీయ నాయకులు, ఇప్పుడు ఉన్నటువంటి యువత ఆ విలువలని మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. వాజ్పేయి గారి జీవితం మొత్తం కూడా దేశ సేవలో, సమాజ సేవలో, అంతేకాకుండా వారి యొక్క దేశభక్తి ఎవరు కూడా ప్రశ్నించారు. దేశం కోసము, దేశం ఒక ప్రగతి కోసం వారు చేసినటువంటి పనులను ఈరోజు కూడా మనం గుర్తుపెట్టుకునే వారికి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం భరతరత్న ఇవ్వడం జరిగింది. మరి భరతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారు మన మధ్య లేకున్నప్పుడు కూడా వారి ఆశయాలు ఎప్పుడు కూడా ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో పాటు ప్రతి భారతీయుడి హృదయంలో ఉంటుంది. వారి యొక్క జీవితము, వారి యొక్క జీవన చరిత్ర ఇప్పుడున్న ఇప్పుడున్న యువ పీढ़ి తెలుసుకోవాలి, చదువుకోవాలి అని చెప్పేసి కూడా, దాని తర్వాత దాన్ని అనుసరించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ధన్యవాదాలు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సర్దార్ గౌతు లచ్చన్న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ మంత్రులు సవిత, కొల్లు రవీంద్ర, అనగాని సత్యప్రసాద్, పార్థసారథితో పాటు ఎమ్మెల్యే గౌతు శిరీష హాజరయ్యారు. గౌతు లచ్చన్న ప్రజల కోసం నిరంతరం పోరాడిన నాయకుడిగా మంత్రులు కొనియాడారు. స్వార్థ రాజకీయాలకు దూరంగా ఉండి ప్రజా సమస్యలపై జీవితాంతం పోరాటం చేశారని గుర్తు చేశారు. బీసీల హక్కుల కోసం గౌతు లచ్చన్న చేసిన ఉద్యమాలు చరిత్రలో నిలిచిపోయాయని పేర్కొన్నారు. రైతులు, కార్మికుల సమస్యల పరిష్కారానికి కూడా ఆయన విశేష కృషి చేశారని తెలిపారు. సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు. ప్రజా జీవితంలో విలువలను పాటిస్తూ పేదలు, బలహీన వర్గాల కోసం పనిచేసిన నాయకుడిగా ఆయనను గుర్తు చేసుకున్నారు. ఎందుకంటే వారు చూపించినటువంటి స్ఫూర్తి, ఆనాడు రైతుల కోసం పాదయాత్ర ఇచ్చాపురం నుంచి తల వరకు చేసిన, అదేవిధంగా మారుతున్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో ఆనాడున్నటువంటి కాంగ్రెస్ లేదంటే కొన్ని ప్రభుత్వాల పోకడి నచ్చక ఆనాడు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపిస్తే ప్రత్యేకంగా ఎన్టీ రామారావు గారి రాష్ట్రానికి అవసరం అని చెప్పి ఆ రోజు సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి సర్దార్ గౌతు లచ్చన్న గారు అని చెప్పి ఈ సందర్భం మీకు తెలియజేస్తా ఉన్నా. ఒక విలువలతో కూడినటువంటి జీవితం ప్రయాణం చేసేటువంటి సర్దార్ గౌతు లచ్చన్న గారి మహాత్ముడు నిజంగా చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. బ్రిటిష్ వారి సమయంలో పోరాటం చేశారు. దాని తర్వాత కూడా రైతుల అభివృద్ధి కోసం పోరాటం చేసిన గొప్ప వ్యక్తి.
స్వతంత్రం ఎలా వచ్చిందండి? స్వతంత్రం పోరాటం చేస్తే వచ్చింది. జెండా మనందరం ఎగరేస్తాం, కానీ మనలో గొడ్డల పట్ల నాయకుడు ఉన్నాడు. ఎక్కడ జెండా ఎగరేస్తాడా అంటే జాతి మీద కూడా అతనికి ప్రేమ లేదు. అలాంటి గొడ్డల పట్ల నాయకుడు దుర్మార్గాలు చేసుకుంటూనే దుర్మార్గం మాట్లాడుతూ ఉంటాడు. రాష్ట్రం కోసం, ఈ దేశం కోసం, పట్టుబడిన బంగారం కోసం పోరాటం చేసిన వ్యక్తి రాష్ట్ర పండుగ రాజధానిగా మరి విజయవాడ నడిబట్టుగా నడపాలని గొప్ప సంకల్పంతో ఈ రోజు మేము ఈ కార్యక్రమం చేశాం. మరి రామారావు గారి దగ్గర నుంచి, మరి ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి, మన యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు బీసీల కోసం బీసీల పక్షపాతిగా నిలబడిన నాయకుడు అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. కుల మతాలని రెచ్చగొట్టే ఒక వికృతమైన పార్టీ గత 5 సంవత్సరాలు రాష్ట్రంలో అధికారం ఉంది. ఒక పశువు కన్నా హీనమైన వ్యక్తి రాజకీయంగా ఎదుర్కొనలేక లక్షణ గారి అస్తిత్వాన్ని రూపు మాపితే అసలు గౌతు కుటుంబమే లేకుండా ఉంటుందని ఒక తప్పుడు ప్రయత్నం చేస్తే తప్పు సరిదిద్దాల్సింది పోయి అలాంటి పశువు లాంటి వ్యక్తికి అందరం ఎక్కించి ఇబ్బంది పెట్టారు చూడండి. అందుకని అంటున్నాను నేను. ఈ రోజు కూటమి ప్రభుత్వంలో చేస్తున్న ఈ ఒక సాంప్రదాయం కుల మత పార్టీలకి రాజకీయాలకు అతీతంగా రాష్ట్రానికి దేశానికి సేవ చేసిన మన రాష్ట్ర పెద్దల్ని ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు రాష్ట్ర పండుగ వారందరి జయంతుల్ని తీసుకొని వచ్చి ఒక సత్సంప్రదాయానికి దారితీసింది. డిఎస్సి నియామకాలు, స్పోర్ట్స్ కోటా కేటాయింపులపై వైఎస్ఆర్సీపీ చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ అన్నారు. ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగుల భవిష్యత్తుపై అనవసర ఆందోళన కలిగించేలా ప్రతిపక్షాలు వ్యవహరించకూడదని సూచించారు. అధికారులు ఇప్పటికే ఆరోపణలకు ఆధారాలతో సమాధానమిచ్చారని తెలిపారు. నియామక ప్రక్రియపై తప్పుడు సమాచారం ప్రచారం చేయడం వల్ల ఉద్యోగ అభ్యర్థుల్లో అయోమయం ఏర్పడే అవకాశం ఉందన్నారు. డిఎస్సి నియామకాల్లో ప్రభుత్వం నిబంధనల ప్రకారం వ్యవహరిస్తోందని మాధవ్ పేర్కొన్నారు. స్పోర్ట్స్ కోటా విషయంలో కూడా అధికారులు పూర్తి వివరాలు వెల్లడించారన్నారు. రాజకీయ లబ్ధి కోసం నిరుద్యోగులు, ఉపాధ్యాయులను భయపెట్టడం సరికాదని విమర్శించారు. నియామక ప్రక్రియపై ఏవైనా అనుమానాలు ఉంటే ఆధారాలతో ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని సూచించారు. కూటమి ఆధ్వర్యంలో మన చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క నేతృత్వం అందరం కలిసి రేపు రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కలిసికట్టుగా వెళ్లాలని ఒక నిర్ణయించడం జరిగింది. ఇప్పటికే వైసీపీకి ఎక్కడెక్కడ టీచర్స్ రిక్రూట్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఉద్యమం చేస్తున్నారు. మా యొక్క భవిష్యత్తు మీరు గంగపాలు చేస్తారని చెప్పి అడుగుతున్నారు. దానికి సమాధానం చెప్పడం లేదు. ఏదో ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం అయితే జరుగుతుంది. డిఎస్సి సంబంధించిన ఎవరిపైన ఆరోపణ చేస్తారో ఇతను వాళ్ళ పేర్లు వాళ్ళకి ఏ విధంగా వచ్చింది అని చెప్పి పూర్తి స్థాయి మనకి ప్రిన్సిపల్ కమిషనర్ ఎడ్యుకేషన్ చెప్పడం జరిగింది. ఆ విధంగా డిఎస్సి నిర్వహణ చేసిన వాళ్ళందరూ కూడా వివరించడం జరిగింది. ఇవన్నీ జరిగిన తర్వాత ఏవైతే ఆరోపణలు చేస్తారో వాటిని ప్రూవ్ చేయడం జరిగింది. సో స్పోర్ట్స్ కోటా ఏదైతుందో దాంట్లో నెంబర్ ఎవరెవరికి వచ్చింది అనే వాళ్ళు ఎగ్జాంపుల్స్ ఏవి చెప్పారు, సాక్షి పేపర్లో వచ్చారు, వాటన్నిటిని కూడా వాళ్ళు ఆ విధంగా చెప్పడం జరిగింది. ఇది జరిగిన తర్వాత కూడా ఇప్పటికీ డిఎస్సి అంటాం వల్ల అది వాళ్ళకి అది బూమరాంగ్ అవుతుంది. ఇప్పటికే తెలిసింది వాళ్ళకి. కనుక మిగతా విషయాల పట్ల ఆలోచన చేస్తే బాగుంటుంది. అనవసరమైన విషయాల పట్ల ముందుకెళ్లకుండా ఉంటే బాగుంటుంది. మంత్రి సీతక్క ములుగు ప్రాంతం గతంలో అటవీ ప్రాంతంగా అభివృద్ధిలో వెనుకబడిన ప్రాంతంగా గుర్తింపు పొందిన ఇప్పుడు వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆధ్వర్యం ములుగులో అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని తెలిపారు. హైదరాబాద్ తో సమానంగా ములుగు అభివృద్ధి చెందే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. దశాబ్ద కాలం పాటు జరిగిన పోరాటం తర్వాత ములుగు రాష్ట్రంలోని 33వ జిల్లాగా ఏర్పడిందని గుర్తు చేశారు. ఎన్నికలకు ముందు ములుగు కలెక్టరేట్ నిర్మాణానికి శంకుస్థాపన జరిగిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకే ఏడాదిలో సమ్మక్క సారళమ్మ ఆలయాన్ని 3 సార్లు సందర్శించడం ద్వారా ములుగు ప్రాంతంపై తనకున్న ప్రత్యేక శ్రద్ధను చాటుకున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పోలిస్తే ములుగుకు ఎక్కువ ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. ములుగు బిడ్డ బలరామన్న గారు, మరి అదే విధంగా భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు గారు, మన విప్పు గారు రామచందర్ నాయక్ గారు, అదే విధంగా కలెక్టర్ గారు, మరి పెద్ద ఎత్తున తరలి వచ్చిన మా అక్క చెల్లెళ్లకు, మా తమ్ముళ్లకు, అన్నలకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము అనేక సందర్భాల్లో విన్నాం, ములుగు అంటే అడవులు, నిరక్షరాస్యులు, మరి అదే విధంగా అభివృద్ధి ఉండదని. కానీ ప్రజా ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి పాలన వచ్చిన కానుంచి ప్రతి ప్రాంతానికి, ప్రతి గడపకు అభివృద్ధి, సంక్షేమాన్ని మరి 2 కళ్ళలాగా తీసుకెళ్తూ ఈ మారుమూల ప్రాంతాన్ని కూడా మరి హైదరాబాద్ తో పోటీ పడేలాగా విద్యలో గాని, వ్యవసాయంలో గాని,
అభివృద్ధిలో గాని మా అక్క చెల్లెలకు ఇచ్చే మరి అనేక సంక్షేమ పథకాలతో గాని మరి ముందుకు తీసుకెళ్తున్నందుకు ఒక మరి రక్తం పంచుకొని పుట్టకున్నా ఎంతో ప్రేమతో ఆత్మీయతతో మాకు ఈ అవకాశాన్ని ఇచ్చి మరి ములుగును అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నందుకు చేయూతనిస్తున్నందుకు రేవంత్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడే మనము మరి సమ్మక్క సార్లమ్మ సన్నిధికి వెళ్ళినాం. అక్కడ చూడతరమా అనే విధంగా ఎవరు ఊహించుకోని విధంగా మరి సమ్మక్క సార్లమ్మ సన్నిధిని తీర్చిదిద్ది మరి ఒక సంవత్సరంలో 3 సార్లు వచ్చిన ముఖ్యమంత్రి ఈ సమ్మక్క సార్లమ్మ సన్నిధికి ఎవరైనా ఉన్నారంటే మన రేవంత్ అన్న గారు. కాబట్టి ఈరోజు ఇంకా అభివృద్ధి చేయడానికి చేయూతని. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో పెట్రోల్ డీజిల్ ఆటో రిక్షాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక పథకాన్ని ఆమోదించింది. తెలంగాణ ఆటో రిక్షా ఎలక్ట్రిక్ కన్వర్షన్ స్కీమ్ ద్వారా అర్హులైన ఆటో డ్రైవర్లకు 1.5 లక్షల వరకు సబ్సిడీ అందించనున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కాలుష్యాన్ని తగ్గించి హైదరాబాద్ ను గ్రీన్ సిటీగా మార్చే లక్ష్యంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. పెట్రోల్ డీజిల్ ధరల భారాన్ని తగ్గించడంతో పాటు ఆటో డ్రైవర్ల నిర్వహణ ఖర్చులను తగ్గించేందుకు ఈ పథకం ఉపయోగపడుతుందని మంత్రి తెలిపారు. పాత ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చుకునే డ్రైవర్లకు ఆర్థిక సహాయం అందుతుందన్నారు. పర్యావరణ పరిరక్షణ, స్వచ్ఛమైన గాలి కోసం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్ లో పెరుగుతున్న వాహన కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోందని తెలిపారు. ప్రతి ఆటో యజమాని హైదరాబాద్ పరిధిలో మరి డీజిల్ పెట్రోల్ లేకుండా కన్వర్షన్ చేయించుకోవాలని కోరుతా ఉన్నాను. హైదరాబాద్లో ఉన్నటువంటి ఆటో కార్మికులందరికీ శుభాకాంక్షలు. పర్యావరణాన్ని కాపాడడానికి మీరు కూడా భాగస్వాములు కావాలని, మీ ఆటోలన్నీ ఈవీకి కన్వర్షన్ చేసుకోవడానికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తూ ప్రతి ఆటోకు 1,50,000 రూపాయలు ఇచ్చే విధంగా కార్యాచరణ రూపొందించింది. అందరూ తప్పకుండా హైదరాబాద్ భవిష్యత్తు దృష్ట్యా, పర్యావరణ దృష్ట్యా అందరూ కూడా ఈ యొక్క ఆటోలను మరి ఈవీ కన్వర్షన్ చేయించుకునే విధంగా అప్లికేషన్ చేసుకోవాలని కోరుతూ, తప్పకుండా మీకు సంబంధించిన సంక్షేమ బోర్డు కావచ్చు, ఇతరత్ర సమస్యలన్నీ పరిష్కరించే దిశలో ప్రభుత్వం కార్యాచరణ తీసుకుంటుందని మనవి చేస్తూ, ఈ యొక్క పర్యావరణ పరిరక్షణకు రెట్రోఫిట్ చేసేటువంటి ఖర్చును ప్రభుత్వం భరిస్తూ ఉందో ప్రతి ఆటో యజమాని హైదరాబాద్ పరిధిలో మరి డీజిల్ పెట్రోల్ లేకుండా కన్వర్షన్ చేయించుకోవాలని కోరుతా ఉన్నాను. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మహిళలను అవమానించేలా వ్యవహరించారని ఆరోపిస్తూ మాజీ మంత్రి ఆర్కే రోజా ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. మహిళలను గౌరవించడం నేర్చుకోవాలని, ముందుగా వారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ఇతరులకు నీతులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. డబ్బుతో వ్యవస్థలను మేనేజ్ చేయడం చంద్రబాబుకు అలవాటైందని ఆరోపించారు. ప్రజా జీవితంలో ఉన్న నాయకులు మహిళల పట్ల గౌరవంగా వ్యవహరించాల్సిన బాధ్యత ఉందన్నారు. రాజకీయ విభేదాలున్నప్పటికీ వ్యక్తిగత గౌరవాన్ని కాపాడాలని సూచించారు. మహిళలను అవమానించే ఏ చర్యనైనా తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామని రోజా తెలిపారు. స్వాతంత్ర దినోత్సవం వంటి జాతీయ పర్వదినం సందర్భంగా ప్రజలంతా ఐక్యత, సమానత్వం, గౌరవం గురించి మాట్లాడాల్సిన అవసరం ఉందన్నారు. మహిళలకు న్యాయం, భద్రత కల్పించాల్సిన ప్రభుత్వం వారినే అవమానిస్తే ప్రజలకు ఎలాంటి సందేశం వెళ్తుందని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ గెలిపించుకున్న ఎమ్మెల్యేల్ని లాక్కొని ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడవటానికి అదే డబ్బును వాడాడు. వైస్రాయ్ హోటల్లో ఎమ్మెల్యేల్ని దాచిపెట్టి వాళ్ళకి బ్రీఫ్ కేసులతో డబ్బులిచ్చి ఎన్టీఆర్ మీద ఎలా చెప్పులే ఇచ్చాడో ఇప్పటికి కూడా ఈ తెలుగు ప్రజలు మర్చిపోలేరు. అలాగే మీరు చూస్తే కేసీఆర్ గవర్నమెంట్ ని కూల్చడం కోసం ఏ విధంగా ఓటుకి నోట్ల కట్టలు రేవంత్ రెడ్డితో పంపించి ఆడియో వీడియోలతో సహా దొరికిపోయారో చంద్రబాబు నాయుడు చేసిన ఘనకార్యం అందరూ కూడా కల్లారా చూశారు. సో ఈ రాష్ట్రంలో డబ్బుతో వ్యవస్థల్ని మేనేజ్ చేయటం, సొంత తండ్రి లాంటి మామను వెన్నుపోటు పొడటానికి అదే డబ్బులు వాడటం, ప్రజల్ని మోసం చేసి తాను అధికారంలో రావడానికి అదే డబ్బులు వాడటం, అలాగే తాను చెప్పిన హామీలు నెరవేర్చినట్లు చూపించడానికి పచ్చ ఛానళ్లకి అదే డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకోవటం, ఇవన్నీ కూడా ఆయన చేస్తూ ఓటుకు నోటు అని నీతులు చెప్తున్నాడు చూడు మహిళలకి. అది చంద్రబాబు నాయుడు గొప్పతనం. నేతల ఆరోపణలు, ములుగు నియోజకవర్గం అవినీతి, అక్రమాలు, కబ్జాలు
ఇసుక కుంభకోణం బెట్టింగ్లకు అడ్డాగా మారిందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. సీతమ్మ సాగర్లో ఇసుక తవ్వకాలకు ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని తాము కోరినప్పటికీ తవ్వకాలు కొనసాగుతున్నాయన్నారు. ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, స్థానిక మంత్రి సీతక్క అండదండలతోనే ఇసుక తవ్వకాలు జోరుగా సాగుతున్నాయని ఆరోపించారు. అవినీతిలో మంత్రులకు సంబంధం లేకపోతే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. గిరిజనులకు రావాల్సిన ఆదాయాన్ని కొందరు దోచుకుంటున్నారని విమర్శించారు. ములుగులో ఇసుక తవ్వకాలపై ప్రభుత్వం వెంటనే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సీతమ్మ సాగర్ ప్రాంతంలో సహజ వనరుల దోపిడీని అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. ఇసుక తవ్వకాల వల్ల పర్యావరణానికి, స్థానిక ప్రజలకు నష్టం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. డిమాండ్ చేయడం జరిగింది. అయినా కూడా అక్కడున్న మంత్రి, జిల్లా మంత్రి, ఇన్ఛార్జ్ మంత్రి కానీ, స్థానిక ఎమ్మెల్యే మంత్రి కానీ వాళ్ళ అండదండలతోని మైనింగ్ ఆపకపోగా ఇప్పటికీ కూడా ఈ రోజు కూడా అక్కడి నుంచి ఇసుక తరలిస్తున్నారు. అక్రమంగా 100 కోట్లు దోచుకుంటున్నారు. దాదాపు 4,000 కోట్లు దోచుకోవడానికి చేసిన పక్కా ప్రణాళిక అని కూడా ఇంతకుముందు మేము చెప్పడం జరిగింది. మేము చెప్పింది వాస్తవమని నిన్నగాక మొన్న నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జిటి కూడా ఆ ఇసుక తవ్వకాల పైన, ఆ అక్రమ మైనింగ్ పైన స్టే ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఇది స్టే ఆర్డర్, ఎన్జిటి ఇచ్చిన స్టే ఆర్డర్. అయినా కూడా ఎన్జిటి చెప్పిన తర్వాత కూడా ఇప్పటికీ కూడా అక్రమ మైనింగ్ జరుగుతున్నది. అక్కడ స్థానిక మంత్రిగా ఉన్న సీతక్క, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న పొంగులేటి, మైనింగ్ మంత్రి వివేక్, అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నలుగురిని కూడా నేను ప్రశ్నిస్తున్నా. అక్రమ మైనింగ్ అని చెప్పిన తర్వాత కూడా ఇప్పటికీ కూడా జరుగుతుంటే ఒక్క మంత్రి కూడా దీని మీద ఎందుకు స్పందిస్తలేరు? ఎన్జిటి స్టే ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా ఈ రోజు కూడా అక్కడ లారీలు నడుస్తుంటే మీరు ఎందుకు స్పందిస్తలేరు? నిజంగా మీకు అందరికీ దీంట్లో. సంగారెడ్డిలో నిర్వహించిన ప్రభుత్వ సభను కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంగా మార్చారని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యేగా ప్రజలు తనను గెలిపించినప్పటికీ ప్రభుత్వ సభకు తనను కనీసం ఆహ్వానించలేదని విమర్శించారు. సంగారెడ్డి ప్రజల ఆత్మగౌరవాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవమానించారని చింతా ప్రభాకర్ మండిపడ్డారు. ప్రభుత్వ కార్యక్రమాలను పార్టీ కార్యక్రమాలుగా మార్చడం ప్రజాస్వామ్య సాంప్రదాయాలకు విరుద్ధమన్నారు. ప్రజల సమస్యలు, నియోజకవర్గ అభివృద్ధి అంశాలకు ప్రాధాన్యమివ్వాల్సిన ప్రభుత్వం రాజకీయ ఆధిపత్యానికి ప్రాధాన్యమిస్తోందన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులను పక్కన పెట్టడం ద్వారా ప్రభుత్వం ఏం సందేశం ఇస్తోందని ప్రశ్నించారు. సంగారెడ్డి ప్రజలు ఈ విషయాన్ని గమనిస్తున్నారన్నారు. ప్రజల తరపున ప్రశ్నించే హక్కు తనకు ఉందని, ఎవరి ఒత్తిడికి తాను భయపడబోనని స్పష్టం చేశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రజాప్రతినిధులను అవమానించే విధానం సరికాదు. పెట్టే నైతిక హక్కు రేవంత్ రెడ్డికి లేదు. ముఖ్యమంత్రి అయిన తర్వాత సంగారెడ్డికి కనీసం ఒక ప్రాజెక్టు కానీ, ఓ పథకం కానీ ఏమి ఇవ్వలే. మాజీ ముఖ్యమంత్రి వర్యులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చిన ఎస్డిఎఫ్ కానీ, ఎంఆర్ఆర్ కానీ, సంగారెడ్డి, సదాశివపేట అన్ని గ్రామాలకు సంబంధించిన వర్కులు అన్నీ క్యాన్సిల్ చేసిండు. ముఖ్యమంత్రి హోదాలో ఖాళీ చేతులతో వచ్చి ఆయన శుష్కప్రియాలు, శూన్యాస్తాలతో గాలి మాటలు చెప్పి పోవటం మరి సిగ్గుచేటు. అదే రకంగా స్వాతంత్ర దినోత్సవం, జాతీయ జెండా సాక్షిగా సమగ్రత, రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడాల్సింది పోయి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి సంగారెడ్డిలో బజారు భాషలో రాయికి విమర్శలు చేయటం దిగజారుతనానికి నిదర్శనం. మరి సంగారెడ్డిలో నిన్నటి రోజు విద్యార్థి నాయకులకు, యువకులకు అందరినీ ముందస్తు అరెస్ట్ చేయటం కూడా మరి. ఆస్తి కోసం సొంత చెల్లెల్నే ఇంటి నుంచి గెంటారా అన్న సీఎం, చెల్లెలకే న్యాయం చేయలేని వారు మహిళలకు న్యాయం చేస్తారని ప్రశ్న. మహిళల హక్కులపై మాట్లాడే ముందు ఇంట్లో న్యాయం చేయాలన్న రేవంత్. మహిళలను అవమానించిన చంద్రబాబు క్షమాపణ చెప్పాలన్న రోజా. మహిళలను గౌరవించడం నేర్చుకోవాలని హితవు. మహిళలను అవమానిస్తే చూస్తూ ఊరుకోమన్న రోజా. ఇతరులకు నీతులు చెప్పే ముందు మహిళలను గౌరవించాలని వెల్లడి.
ఆటోలను ఈవీలుగా మార్చేందుకు 1.5 లక్షల సబ్సిడీ. హైదరాబాద్ ఆటో డ్రైవర్లకు భారీ సబ్సిడీ. పెట్రోల్ డీజిల్ ఆటోలకు గుడ్ బై, ఈవీలకు భారీ ప్రోత్సాహం. డిఎస్సీపై తప్పుడు ప్రచారం వద్దని మాధవ్ హెచ్చరిక. ఉద్యోగ అభ్యర్థుల్లో అనవసర ఆందోళన సృష్టించొద్దని వ్యాఖ్య. డిఎస్సీ నియామకాల్లో నిబంధనల ప్రకారమే వెల్లడి. నిరాధార ఆరోపణలతో నిరుద్యోగులను భయపెట్టొద్దన్న మాధవ్. రేషన్ కార్డులపై రేవంత్ ఉత్తమ్ ఫోటోలు ఎందుకన్న సునీత. రేషన్ కార్డుల విషయంలో ఉత్తమ్ మాటల్లో ఏది నిజమని ప్రశ్న. ప్రజా సంక్షేమ పథకాలను పార్టీ ప్రచారంగా మార్చొద్దని వ్యాఖ్య. రేషన్ కార్డులపై ప్రభుత్వం పూర్తి వివరాలు చెప్పాలని డిమాండ్. ఈనాటి వార్తా విశేషాలు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.